1వ సమూయేలు 26. అంతటా జిఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియచేయగా, సౌలు లేచి ఇజ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీపు అరణ్యంలో దావీదును వెదుకుటకు జీపు అరణ్యంలోనికి పోయిన. సౌలు మెషయాను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ పక్కకు దిగగా, దావీదు అరణ్యంలో నివసించుచుండి తన్ను పట్టుకొనబడినని సౌలు అరణ్యంనకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయంగా సౌలు వచ్చెనని తెలియచేసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతి యగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలమునకు కనుగొనెను. సౌలు దండు కొత్తడములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడగు మోవాబునకు సహోదరుడగు అబీషైని అడుగగా, నీతో కూడా నేను వత్తునని అబీషై అనెను. దావీదు అబీషైను రాత్రివేళ ఆ జనులు దగ్గరకు పోగా, సౌలు దండు కొత్తళములో పండుకొని నిద్రపోచుండెను. అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినంన నీ శత్రువును నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతని భూమికి నాటి వేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతును అనగా, దావీదు నీవు అతని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనికి మొత్తును. అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్ధంనకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వాని నేను చంపను. అలాగున నేను చేయించకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదాం రమ్మని అబీషైతో చెప్పి, సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారి అందరికంటే గాఢ నిద్రలో కలుగా ఎవడు నిద్రలో మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాని గుర్తు పట్టిన వాడొకడును లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగా ఉన్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లుగా, అబ్నేరు నీవు మాటలాడవా అని కేక వేయగా, అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్రలేపు, నీవెవడవని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇజ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీ యజమానుడు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీవు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన ఏలినవాడు నీవు రక్షకుడుగా ఉండలేదు. యెహోవా జీవము తోడు, నీకు మరణశిక్ష పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదు నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా, నా ఏలినవాడ, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడ, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనకు శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీ దేశంను విడిచి అన్య దేశంనకు పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశంనకు దూరంగా యెహోవా సన్నిధిని ఎడమగాను నేను మరణము నొందవలెనని ఒకడు పర్వతము మీద కౌజు పిట్టను తరిమినట్లు ఇజ్రాయేలు రాజునైన నీవు మిన్నల్లికి వెదుకుటకై బయలుదేరి వచ్చెను. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నిండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయన, నా యుద్ధకు తిరిగి రమ్ము. వెర్రివాడినైనా నేను బహు తప్పు చేసిననగా, దావీదా రాజా, ఇదిగో ఈ ఈటె నా యుద్ధ ఉన్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకుని వచ్చును. యెహోవా నా దినము నిన్ను అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనల్లకపోయినందున ఆయన నా చేతికి నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నా ప్రాణము నా దృష్టికి ఘనమైనది. యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు
ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గంన వెళ్ళిపోయాను, సౌలు తన స్థలంనకు తిరిగి వెళ్ళాను.